teacher in Finance Department of Yogi Vemana University. Thank you for accepting, sir. Our participating the distinguished chief guest, Sri Mupavaru Venkaya Naidu. Thank you for accepting the participation by the university. We will take భారతదేశం శక్తి సంపన్నం ప్రమాణం వల్ల తిరిగి పూర్తిగా అంటే మీరందరూ మీలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలను తెలుసుకోవాలి. మన కమ్మరి, మన కుమ్మరి, మన వడ్రంగి, మన నేత, మన గీత ఏదో ఒక తెలివి వాళ్ళలో నివిడి ఉంది. దాన్ని గుర్తించి మళ్ళా తిరిగి కన్నా మరింత శక్తిమైన దేశంగా భారతదేశం తయారవుతుంది. దాని నుండి మన దేశానికి ఒక పెద్ద మరొక వరం ఉంది, డెమోక్రటిక్ డివిడెండ్. అంటే జనాభా ప్రపంచంలో అందరికన్నా మంది ఎక్కువ. దీన్ని డెమోక్రటిక్ డివిడెండ్ అంటారు. భవిష్యత్తు మంది, యువతరం మంది. యువతరాన్ని మనం సరికొత్తగా మంచి ఆలోచనలతో సరైన దారిలో తీసుకెళ్తే వాళ్ళు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది, ప్రపంచం వల్ల తిరిగి భారతదేశం కూడా చూస్తుంది. అందుకని మీరందరూ కూడా ఈ విషయాలన్నీ గమనించాలని మనం చేస్తున్నాం. అందుకే 3-4 విషయాలు మీతో పంచుకోవడానికి కూడా ముందుకొచ్చాడు. యోగి వేమన గారు చెప్పారు, ఆయన తెలుగులో ఆ తెలుగు యొక్క వెలుగులో 4 భక్తుల్లో జీవిత సారం అంతా ఆయన బోధించాడు. మీరు మంచి వ్యక్తిత్వంతో తీర్చిదిద్దుకోగలరని చెప్పి నేను మనం చేస్తున్నాను. గంగి గోవు పాలు గెడ్డడైన చాలు, గంగి గోవు పాలు గెడ్డడైన చాలు అనే ఒకటి ఆయన నుండి ఎంత అద్భుతమైంది, అంటే ఎంత సందేశంతో ఒకసారి తెలుసుకోవచ్చు. అలాగే ఎవరి మనస్తత్వాలు ఎలాంటివి, ఎవరితో ఎలా మెలగాలి, జీవిత పరమాత్మ వంటి అనేక వివరణ పద్యాలు అత్యంత సరళమైన పదాలతో ఆయన బోధించారు. ఈ సందర్భంగా మరొక వ్యక్తి గురించి కూడా మనం ఇవాళ మాట్లాడుకోవచ్చు. నవభారత నిర్మాత, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి రోజు మనందరం కూడా ఆయనకు ఒకసారిగా ఆయన గుర్తు చేసుకొని మరొక నిలిపి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. ఈ ఆధునిక నవభారత ఏకతా శిల్పి ఆయన. ఎలా అంటారంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళే నాటికి మన దేశంలో 565 సంస్థానాలు ఉన్నాయి, రాజస్థానాలు. ఒక్కో ప్రాంతాల్లో ఒక రకంగా విభజించారు. దాంట్లో మనం పరిపాలన ఉన్నాం. 565 ప్రిన్స్లీ స్టేట్స్. ఇంగ్లీష్ వాళ్ళు పోతా వాళ్ళు ఒక్కరి బుద్ధి కదా, ఆ కూర్చుని బుద్ధితో వాళ్ళు ఏం చెప్పారంటే, మేము వెళుతూ ఉన్నాం, మీరు 565 సంస్థానాలు, రాజాలు, మహారాజులు, సామంతులు మీరందరూ భారతదేశంలో చేరాలంటే చేరొచ్చు, ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే పాకిస్తాన్లో చేరాలంటే చేరొచ్చు. మూడో ఆప్షన్ కిటుకు పెట్టారు. మూడో ఆప్షన్ ఏంటంటే మీరు స్వతంత్రంగా ఉండాలంటే ఉండొచ్చు అని. ఒక దేశంలో ఒక రాష్ట్రం స్వతంత్రంగా ఉండడం సాధ్యమయ్యే విషయమేనా? ఎంతో దుర్మార్గపు ఆలోచన అని. అంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మనం ఏకంగా ఉండకూడదని. మనం ఎందుకు బ్రిటిష్ వాళ్ళు ఎంత మన ముందు, పోర్చుగీస్ వాళ్ళు ఎంత అంతా. కానీ పోర్చుగీస్ వాళ్ళ చేతిలో మన దాకా గోవా ఉండింది. ఫ్రెంచ్ వాళ్ళు, అలాగే ఇంగ్లీష్ వాళ్ళు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళు వలస కేంద్రాలుగా తయారు చేసుకొని పరిపాలించారు. కారణం దానికి మనలో ఐకమత్యం లేకపోవడం, మనలో మనం తుమ్ము వేసుకోవడం, మన వాళ్ళే వాళ్ళ తరఫున సైన్యంలో చేరి పోరాడడం. తద్వారా జరిగిన ఫలితం ఏమిటో మీరు అంతా కూడా చూశారు. నేను అంత లోతుగా గౌరవంగా వెళ్ళడం. అందుకని ఈరోజు మనం సర్దార్ పటేల్ గారు చూపించినట్టుగా దార్శనికత, ముందు చూపడ్డారు దాన్ని మనం ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పారు కదా ఇందాక, పాకిస్తాన్ పోతారా పోండి, ఇండియాలో ఉండాలంటారా ఉండండి, లేకపోతే స్వతంత్ర రాజ్యంగా స్థాపించుకోండి. జునాగఢ్ రాజు స్వతంత్రంగా ఉండడానికి కొంతసేపు, పాకిస్తాన్ పోతానికి కొంతసేపు అంటే సర్దార్ పటేల్ గారు ఆయనతో మాట్లాడి ఆయన ఒప్పించి భారతదేశం విలీనమేడుగా చేశాడు. అది శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అనే విషయాన్ని కాశ్మీర్ సమస్య ఒక రావణాసుడి కాస్తలాగా ఎందుకు ఉండిందంటే, దాని కాశ్మీర్లో అన్ని రాష్ట్రాలను, అన్ని సంస్థానాలను
విలీనం చేసే బాధ్యత పటేల్ గారు తీసుకున్నారు. కాశ్మీర్ విషయంలో నెహ్రూ గారు ఏం చెప్పారంటే కాశ్మీర్ మీరు పట్టించుకోవద్దు, నేను పట్టించుకుంటాను, నేను చూస్తాను ఆ సమస్య పరిష్కారం. కానీ సరిగా పరిష్కారం చూపకపోవడం వలన అనవసరంగా ఐక్యరాజ్య సమితి కూడా ప్రజాభిప్రాయాన్ని తీసుకెళ్తామని చెప్పడం వలన కాశ్మీర్ ఇప్పటి వరకు రావణాసుడి కాస్త దాకా కాలుతుంది. కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం అని, ఇట్స్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. కాశ్మీర్ మహారాజా శ్రీ హరిసింగ్, కరణ్ సింగ్ గారి నాన్న హరిసింగ్ భారతదేశంలో కలవాలని చెప్పని ఆయన నిర్ణయించాడు. కానీ కలవనీయకుండా పాకిస్తాన్ అక్కడి నుంచి మరి ఈ యొక్క కొన్ని తెగలవారిని అక్కడికి పంపించింది. ఆ తర్వాత మన భారత సైన్యం అక్కడికి పోవడం, గట్టిగా నిలబడడం, తర్వాత దేశంలో ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా మరి దేశం కోసం కాశ్మీర్ హిందుస్థాన్లో భాగం అని చెప్పడం నిలబడడం వలన ఆఖరికి కాశ్మీర్ నిలిచింది మనకి. అయితే వివాదంగా ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా పాకిస్తాన్ చెప్తుంటాడు కాశ్మీర్ మేమంతా దాన్ని యుద్ధం చేసేనే గెలుచుకుంటామని చెప్పి. ఒక విషయం మనం స్పష్టం చేయాల్సిన అందరికి కూడా ఈ జనరల్ మునీర్లు లేదా వాళ్ళ తాతలు ముత్తాతలు ఇంకెవరు దిగుచ్చినా కాశ్మీరును భారతదేశం నుంచి వేరు చేయలేరు. కాశ్మీర్ ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఆ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ పట్ల కూడా మనం నిజంగా శ్రద్ధాంజలి అర్పించాలంటే మనం భారతీయులుగా ఉండడమే మన యొక్క చేయాల్సిన కర్తవ్యం అని చెప్పని యువత కాబట్టి మీ అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాం. అందుకని దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి మిగతా మిత్రులు కూడా చెప్పి అందరూ కూడా కలిసి ఒకటి ఉండేదానికోసం కూడా ప్రయత్నం చేయాలి. సర్దార్ పటేల్ గారు రక్తం చిందించలే, కానీ హైదరాబాద్ నిజాం సంస్థానాన్ని భారతదేశానికి రక్తం చిందించుకుంటా. అది గొప్పతనం, దౌత్యం అంటే అదే. అలాగే 565 సంస్థానాలు కూడా అదేవిధంగా భారతదేశంలో తెలిసిపడారు. అంతటి పరిణితి, అంతటి పరిపక్వత, అంతటి ముందు చూపు, నయాన భయాన నచ్చ చెప్పి కాకపోతే శక్తి ఉందనే సంగతి తెలియజేసి పటేల్ గారు దేశ ఐక్యత కోసం కృషి చేశారు. మనము కూడా ఇవాళ సమాజంలో అలాంటి ప్రయత్నాలు చేయాలి. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, మతం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చేవాళ్ళ పట్ల మనం అప్రమత్తం కూడా అక్కడికి అవసరంతో ఉంది. ఇక్కడ ఉంటూ, ఇక్కడ తింటూ, ఇక్కడ కట్టు పాకిస్తాన్ నినాదాలు చేసే వ్యక్తుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి అలాంటి వాళ్ళ యొక్క బుద్ధులను మొదట్లోనే అణిచివేసడానికి అవసరంతో ఉందని ఈ సందర్భంగా నేను మనం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేశానికి ఐక్యత చాలా అవసరం. ఐక్యత ఉంటే దేశం ముందుకు పెడుతుంది. దాంతోపాటు యువత ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన 4 విషయాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, మన యువత ముఖ్యంగా అందరూ జీవితంలో పద్ధతి అలవాటు చేసుకోవాలి. సూర్యోదయంతో లేయాలి 6 గంటల లోపల. సూర్యాస్తమయానికి మన పని పూర్తి చేసుకోవాలి. సూర్యుడితో కొద్దిసేపు గడపాలంటే ఆడి పైకి పోయి వాళ్ళు మనం పిలవకుండా, మనం పోకుండా, మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా, కొండలు ఎక్కాల్సిన అవసరం లేకుండా నేరుగా మన ఇంటి ముందుకు వచ్చి కనపడే, ప్రతిరోజు కనపడే దైవం సూర్య భగవానుడు. అందరికీ మీరందరూ నాకన్నా చిన్నవాళ్ళు కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు. డాక్టర్ శ్రీధర్ గారు, మన జిల్లా కలెక్టర్ ఆచార్య బెల్లంకొండ శివశంకర్ గారు, ఉప కులపతి యోగి వేమన విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులు, అలాగే పాత్రికేయ మిత్రులు, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఇది విశ్వవిద్యాలయ ప్రాంగణం కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడను. పైకొచ్చి నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో పెరిగాను. నేను వివిధ బాధ్యతలు నిర్వర్తించాను. ఆఖరికి పదవి విరమణ చేశానే కానీ పెద్దవి విరమణ చేయలేదు. మాట్లాడుతూనే ఉంటాను, మాట్లాడుతూనే పోతానని చెప్పాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వివిధ పదవుల్లో బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత నాకు వచ్చిన అనుభవాన్ని, నా ఆలోచనలను దేశం యొక్క యువతతో పంచుకోవాలనే ఉద్దేశంతో నేను దేశంలో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు,
ఐఐఎంలు, అలాగే ఇక్కడికి రావడం, కడపలో నేను సిపి బ్రౌన్ గ్రంథాలయం చూడాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. జ్ఞానమతి హనుమత్ శాస్త్రి గారి కార్యక్రమంలో భాగంగా కడపకు వచ్చాను. కడపకు ఎలాగ ముందు రోజే వచ్చాను కదా అని మీ కలెక్టర్ గారు శ్రీధర్ గారు నాకు సలహా ఇచ్చారు. సార్, ఇక్కడ పక్కనే యోగి వేమన విశ్వవిద్యాలయం ఉంది, మీరు వచ్చి ఆ పిల్లలతో కాసేపు ముచ్చటిస్తే బాగుంటుందని చెప్పాను. నేను వెంటనే రెండు ఆలోచించకుండా తప్పనిసరిగా వెళ్దాం అన్నాను. ఎందుకంటే నాకు ఇది ఇష్టమైన విషయం కాబట్టి. వాళ్ళతో మాట్లాడడం, ఆలోచనలు పంచుకోవడం, అనుభవాలు తెలుసుకోవడం, నా అనుభవాన్ని వాళ్ళకి పంచివ్వడం నేను జీవితంలో ఈ యొక్క పదవి విరమణ చేసేందుకు భాగంగా పెట్టుకున్నాను. మీ అందరికీ కూడా ఈ యోగి వేమన విశ్వవిద్యాలయ రజతోత్సవ వేళ విద్యార్థులకు, అధ్యాపకులకు, సిబ్బందికి అందరికీ నేను హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ విశ్వవిద్యాలయం ఇంతింతాయి ఒళ్ళింతాయి అన్నట్టుగా బాగా విస్తరించి ఈ వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో కడప జిల్లాలో మరింతగా విస్తరించి బాగా పేరు తీసుకోవాలని చెప్పని నేను ఆశిస్తూ ఉన్నాను. చారిత్రాత్మకంగా, సాంస్కృతికంగా కూడా, ఆధ్యాత్మికంగా కడప జిల్లా తెలుగు వారికి అత్యంత ఇష్టమైన ప్రదేశం. అదే కాకుండా ఇక్కడ దేవుని కడప, తిరుమల శ్రీనివాస క్షేత్రం, దానికి తొలి గడపగా దీన్ని పేర్కొంటారు. మత సామరస్యానికి కూడా ప్రతీక, భగవంతుని ఏకతాభావాన్ని తెలియజేసే ప్రదేశం ఇది. ఇక్కడ వన్నారి శర్మత్ రుచిని మర్చిపోగలమా? ఇక్కడ తెలుగు సాహిత్య మధురమును ఆస్వాదించుకుంటూ ఉండగలమా? కడప జిల్లా కొండవీడు శ్రీ వేమన గారి ఊరు. ఆటవదులతో జీవితాన్ని బోధించారు ఆయన. వేమన శతకం చదివితే, సుమత శతకం చదివితే, రామరామ శతకం చదివితే జీవితాన్ని అంతా చదివినట్టే మనం. అంత అద్భుతమైన విషయాలను యోగి వేమన గారు మనకి ఎంతో అనుభవంతో భవిష్యత్తును ఊహించేసినట్టుగా ఆయన జీవన సత్యాలను అనేక మనకి బోధించారు. దాంతోపాటు తాళపాక అన్నమాచార్యులు వారి శ్రీమతి తిమ్మక్కలు ఈ నేలను, ఈ ప్రాంతాన్ని పునీతం చేశారు. అది కూడా ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత. రామాయణాన్ని సరళ భాషలో రసమయంగా రచించిన ఆత్మకూరి మొల్ల గోపవరం ఆడపడుచు. శ్రీకృష్ణదేవరాయ అష్టదిగ్గజాల్లో ప్రముఖులైన శ్రీ అలసాని పెద్దన, శ్రీ అయ్యరాజు రామభద్రుడు కూడా కడపకు చెందిన వారే. శ్రీ సిపి బ్రౌన్ గారు కూడా కడప జిల్లాలో వచ్చి పనిచేశారు. పనిచేసి ఇక్కడ ప్రభావితమై తెలుగు భాష మీద అభివృద్ధి మక్కువ పెంచుకొని పేరు తెచ్చుకున్నాడు. ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధిగాంచిన జమాకుడుకు చెందిన శ్రీ వాల్మీకరుణ సుబ్బారావు గారు ప్రముఖుడు. అలాగే నిమ్మళదింగకు చెందిన శ్రీ గడియార వెంకటేశ్వర శాస్త్రి, అలాగే పెనుగొండకు చెందిన పుట్టపర్తి నారాయణచార్యులు గారు, అలాగే పొద్దుటూరుకు చెందిన శ్రీ దుర్భాక రాజశేఖర శతావధాని గారు, రాజన్న కవి గారు, శ్రీ సివి సుబ్బయ్య అవధాని గారు. నేను వారిని వ్యక్తిగతంగా కూడా కలిశాను. విధంగా ఇలాగే ఎంతోమంది మహనీయులు ఈ కడపకు పేరు తెచ్చారు, వని తెచ్చారు. ఈరోజు మాతృభాష, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం గురించి, వాటి ప్రాముఖ్యత గురించి పునరుద్ఘాటించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ వాడు పోతూ మన దేశాన్ని కొలగొట్టి, దాంతోపాటు కొంతమంది మన పెద్దల యొక్క మనసును కూడా కొలగొట్టి